జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 12 వార్డులో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బోద్రి నాగమణి స్వామి, వైస్ చైర్పర్సన్ సంటి లతా నర్సయ్య, కమిషనర్ డి గజానన్ పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని వారు సూచించారు. ఇంటింటికి మొక్కల పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలు మధ్యలో వస్తున్నాయి, మళ్ళీ ఎండలు వస్తున్నాయి, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. తెలుసు రాత్రి చినుకులు పడ్డాయి, మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ గర్మికి ఏం చేస్తారంటే కూలర్ పెట్టుకుంటారు. ఇట్లా ఆ కూలర్లో ఏం చేస్తారంటే నీళ్ళు ఇప్పుడు వర్షాకాలంలో కూడా అట్లనే ఉంచేస్తారు. దాన్ని వాడరు. టైర్లలో నీళ్ళు, కొబ్బరి చిప్పల నీళ్ళు, కూలర్ల పూల కుండీలో ఉన్నటువంటి నీళ్లు మీ ఇండ్లే కాబట్టి మీరే కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే దానిలో దోమ గుడ్లు పెట్టడం వల్ల మెయిన్గా డెంగ్యూకి సంబంధించిన దోమ ఉంటుంది. డెంగ్యూ లేదా మలేరియాకి సంబంధించిన దోమ ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఇళ్లలో ఏదైనా నీళ్లు నిలబడి ఉంటే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ మాకైతే లేదు సార్, ఏం చేయాలంటే కిరోసిన్ కానీ బండ్లలో కొద్దిగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉంటుంది. అటువంటిది కొద్దిగా తీసుకొని ఎక్కడి నుంచి అయితే నీళ్ళు మీరు తీయలేరు. పక్కలకు గుంటలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి. చలో మేమైతే మేము చూస్తే మేము వేస్తాం, కాదంటలేము. కానీ మీరు కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు, కొద్దిగా నూనె అన్న ఏది ఉన్నా కూడా ఆ నీళ్ళలో పడేస్తే ఏమైతే అంటే ఆ దోమ గుడ్ల పైన పొరలాగా చేరి దాన్ని పెరగనీయకుండా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలా, మళ్ళీ కూలర్ లోపల ఉన్న నీళ్లు కానీ ఇంట్లో లోపల ఉన్న చెత్త కానీ ఇటువంటివి తీసి మన ఇల్లు శుభ్రంగా ఉండేటట్టు చూడాలా. చుట్టుపక్కల కూడా కచరా పడేయకుండా. మన దగ్గర బండ్లు తక్కువనే కానీ బండ్లు వచ్చినప్పుడన్నా పర్వాలేదు, కానీ దానికి ఇచ్చినట్లయితే ఏమవుతుందని ఈ దోమలను మనం నివారించి డెంగ్యూ, మలేరియా, తర్వాత బోధకాలు అంటాం, ఫైలేరియా అంటాం, ఏనుకాలు ఇప్పుడు ఎక్కువ మందికి లేదు. కానీ ఇటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాంతులు, విరోచనాలు ఇటువంటివి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా అందరూ మీ ఇళ్లలో కొద్దిగా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.